దీన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని ఇక్కడ మ్యాచ్ వేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసుకున్నాము. మనకి ఎంతైతే సరిపోద్దో అంత ఉంచుకొని మిగతాది తీసేసి ఇలాగా క్రాస్గా హ్యాండ్ సరిపోయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలంటే దీన్ని మనము ఈక్వల్గా సెట్ చేసుకొని వేస్ట్ని పక్కకు దబ్బేసుకొని ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళాలి. ముందుగా నా వైపుకే ఉండాలి జాయింట్ అనేది, ఈ జాయింట్ అనేది మన వైపుకే ఉండాలన్నమాట. ఇలాగా క్లాత్ని నీట్గా ఫోల్డ్ వేసుకొని ఇందాక చెప్పాను కదా ఇంకొక బ్లౌజ్, ఈ బ్లౌజ్ పొడవు పెట్టుకోవాలన్నమాట. త్రీ బ్లౌజెస్తో మెజర్మెంట్ ఎలా చేయాలనేది చూద్దాం కదా ఈరోజు. చూడండి, ముందుగా నేను పొడవు మార్క్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అంతా కుట్లోకి వదులుకుంటున్నాను. కింద పైన షోల్డర్ వైపు మార్క్ చేసుకుంటున్నాను. మరి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పైన మార్క్ చేసేసుకున్నాము. ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను నేను. ఇప్పుడు కొలతకి ఈ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కొలత మార్క్ చేసుకుంటాను. చూడండి, నెక్ బ్యాక్ని మెన్షన్ చేసుకుంటూ చూసుకుంటూ వేసుకున్నాము. ఫ్రంట్ని వదిలేసి బ్యాక్ మాత్రమే పెట్టుకున్నాము. నెక్ కరెక్ట్గా మనకి ఎంత అవసరమో అంతే, ఇది ఎంత ఉంటే అంతనే నేను మార్క్ ఇస్తున్నాను. ఇలాగా మొత్తం మార్క్ చేసుకోండి. ఇప్పుడు షోల్డరు కరెక్ట్గా వేసాను, ఒక 1/2 ఇంచు. సైడ్లు ఎవరికైనా 9 ఇంచెస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా 9 ఉంది. దీనికి బ్లౌజ్ కూడా ఒక 1/2 ఇంచ్ అంతా కుర్లకి. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ని పక్కన పెట్టేసుకున్నాము. ఈ మార్కుని ఇలాగా కలిపేసుకున్నాము. ఒక 1/2 ఇంచ్ సంక మార్కు వేసేసుకున్నాము. వేసాం కదా. కరెక్ట్గా నెక్ అయితే ఇక్కడికి ఉంది కదా, కుట్లో కాస్తన్నా వదులుకోలేదు కాబట్టి ఇప్పుడు మనము కుట్లోకి వదులుకొని మార్క్ చేసుకున్నాము. చూడండి, కుట్లోకి నేనైతే ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ వదులుకుంటూ నేను క్లాత్ వదులుకుంటూ మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇది కరెక్ట్గా ఇది కుట్లోకి. ఇప్పుడు మనం కట్ చేద్దాం రండి. ఇలాగా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్దాము. అదండి ఒక నిమిషము. ఇందాక నేను మెజర్మెంట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను అనమాట, చెప్తాను. వెడల్పు మనం చూసుకోలేదు కదా, ఇప్పుడు వెడల్పు చూసుకున్నాము. చూడండి, వెడల్పు కరెక్ట్గా ఉంది కదా. కరెక్ట్గా అంటే మనము ఒక 1/2 ఇంచ్ అంతా డాట్స్కి వదులుకోవాలి. ఈ డాట్స్కి ఒక 1/2 ఇంచ్ అంతా ఇక్కడికి వదులుకుందాము. అప్పుడు మనము సైడ్ కుట్టుకి కరెక్ట్గా మనకి ఇక్కడ పడుతుంది అనమాట. చూడండి, లైన్ కరెక్ట్గా ఇక్కడికి సరిపోద్ది. అప్పుడు ఇది డాట్ ఇది వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ కరెక్ట్గా సరిపోద్ది. ఇదైతే బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ క్రాస్ కటింగ్ తీసుకున్నాము. చూద్దాం రండి. ఇప్పుడు మనం ఫ్రంట్ మార్క్ చేసుకున్నాము, ఎలా చేయాలనే చెప్తాను. ఫ్రంట్ కూడా సేమ్ మన వైపుకే జాయింట్ ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత ఇప్పుడు ఇలాగా క్లాత్ని క్రాస్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకొని ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకున్నాము. ఉంచేసిన తర్వాత ఇప్పుడు ముందుగా సంక మార్క్ చేసుకున్నాం మనము. నేనైతే సంక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా చేసేసి ఇప్పుడు నెక్ మార్క్ చేద్దాము. నెక్ అయితే నేను అందాస్ వేస్తాను,
అది తర్వాత నేను మెజర్మెంట్ చూసుకుంటాను అనమాట. ఇది నెక్. ఇప్పుడు సైడ్ క్రాస్కి మార్క్ చేసుకున్నాం. సైడ్ లైన్ ఇలాగా లైన్ వేసుకోండి. సైడ్ క్రాస్ పెట్టి మనం ఎంత తీసుకోవాలా, మనం సైడ్ కుట్లు వేసుకున్న దగ్గర సంఖ దగ్గర ఒక 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇటు సైడ్ ఫ్రంట్కి వచ్చేసి మనం ఉక్సు పట్టి దారాలు పట్టి దగ్గరికి వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇలాగా మొత్తం మార్క్ని కలిపేసుకున్నాము. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని అనేది పక్కన పెట్టేసుకొని ఈ లైన్ మనం క్రాస్ పట్టి మార్క్ చేసాం కదా, ఆ లైన్ని మార్క్ కలిపేసుకున్నాము. చూడండి మొత్తం డ్రా చేశాను కదా. ఇప్పుడు నేను ఇది మనకి సరిపోద్దా లేదా అని ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి చూసుకుందాం అనమాట. ఈ బ్లౌజ్ అనమాట 3 ఇచ్చారు కదా మెజర్మెంట్. ఫ్రంట్ నెక్కి ముందుగా షోల్డర్ దగ్గర పెట్టేసి ఇలా పెట్టి చూడండి, అందాజుగా వేసినా కూడా కరెక్ట్గానే వచ్చింది కదా మనకి. క్రాస్ పట్టి కొంచెం డౌన్కి వచ్చింది షేపు, అది కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ క్రాస్ పట్టికి 1/2 ఇంచు పట్టుకుంటాము, ఇక్కడ డాట్కి 1/4 ఇంచు పట్టుకుంటాము. అప్పుడు సరిపోద్ది అనమాట. ఇలాగా డాట్స్ కూడా ఒకేసారి మనం చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర డాట్, ఇది ఉక్సు పట్టి దగ్గర డాట్, ఇది సైడ్కి సంఖ దగ్గర వచ్చే డాట్ అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాము. ఇలాగా మొత్తం కూడా ఇలాగే కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ దగ్గరికి తీసేసుకోండి. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి క్రియేటివ్స్ మా దగ్గర ఇంకా మరెన్నో ఉంటాయి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని పక్కకు తీసేసుకున్నాము. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్, ఇది బ్యాక్ పార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్, హ్యాండ్, బ్యాక్ 3 ఉన్నాయి కదా. మనము మెజర్మెంట్ బ్లౌజ్ బేస్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ తీసుకున్నాము. చూడండి, షేప్ బెల్ట్ని కరెక్ట్గా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వదిలాను, ఇక్కడ పై వైపు కూడా 1/4 ఇంచ్ వదిలాను. రెండింటికి కలిపి 1/2 ఇంచ్ అనమాట. ఇటు సైడ్ కూడా సైడ్లో కింద 1/4 ఇంచ్